ఇప్పుడు దేశంలో ఆరవలి గుట్టల ఉద్యమం నడుస్తుందిల్లా. ఆడ మైనింగ్ చేస్తానికి సెంటరోళ్ళు పర్మిషన్ ఇస్తే చెల్ జీవరాశికి ఆపతొస్తుంది, ప్రకృతి ఖరాబ్ అవుతుందని చాలా మంది లడాయి అందుకున్నారు. సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ. అంతే కదా మరి, ఇప్పటికే ఎన్నో జంతువులు పిట్టెలు మాయమైనాయి. ఉన్నాయన్న బతికించుకోవాలి కదా. గా గుట్టల గురించి మళ్ళోపారి చెప్పుకుందాం గాని గసొంటిదే మన కాడోటి జరిగింది చూడుండ్రి మరి అదేందో. వికారాబాద్ జిల్లా ఎన్కతల శివర్ల క్వారీ పనులు జోరుగా నడుస్తున్నాయి. జేసీబీ బొక్కెన తోటి బండరాలు దోడతాంటే ఓ పిట్టె అగుపడ్డది డ్రైవర్ అన్నకు. ఉత్తగా లేదు మళ్ళా గుడ్లు పెట్టి బొదుగుతుందట. ఏమటే హైదరాబాద్ నుండే ఓ ఫోటోగ్రాఫర్ కు ఫోన్ కొడితే వచ్చి ఫోటోలు తీసి ఫారెస్ట్ వాళ్ళకు పంపిండు. అర్రే ఇది ఏన్నో కాన్నే అగుపడే ఇండియన్ ఈగల్ ఓవల్ అనే గుడ్ల గుబ. దీన్ని మనం కాపాడుకోవాలని క్వారీ కాడికొచ్చి పనులు ఆపిచ్చిండ్రు. అది ఎలాంటి డిస్టర్బెన్స్ గురి కాకుండా మైనింగ్ ఓనర్ ను కోరడం జరిగింది, ఈ మైనింగ్ ఆపండి అని. మైనింగ్ ఆగింది. అవి హ్యాచ్లింగ్స్ కూడా దాదాపు 3 హ్యాచ్లింగ్స్ బయటకు వచ్చాయి. 5 గుడ్లు పెడితే 3 పిల్లలు వచ్చినాయి ఆల్రెడీ. అన్ని పుట్టి రెక్కలొచ్చి ఎగిరిపోతానికి 2 నెలలు పట్టొచ్చట. అప్పటిదాకా దీని తెరువు రావద్దని ఆర్డర్ వేస్తే క్వారీ ఓనర్ కూడా సరే అని ఒప్పుకున్నాడు. మంచి పని కాబట్టి. గుడ్ల గూబకు దాని గుడ్లకు గింత తక్లీఫ్ కాకుండా 2 ఎకరాలు ఇడిచిపెట్టి దూరాన పనులు చేస్తుండ్రిగా. అటు చెప్పి ఇటొచ్చుడు కాదు, ఫారెస్ట్ వాళ్ళు దినం పోయి చూసి ఫోటోలు దింపి పెద్ద ఆఫీసర్లకు పంపుతాండ్రు. ఉత్త గుడ్ల గూబే కదా అని లైట్ తీసుకొని జేసీబీ డ్రైవర్ ను ఫోన్ కొట్టంగానే హైదరాబాద్ కెంచి పోయి ఫోటో దింపిన కెమెరామెన్ ను కాపాడుకోవాలని ముంగట్టుకొచ్చిన ఫారెస్ట్ ఓళ్లను, నష్టమైనా సరే 2 నెలలు పనులు ఆపిన క్వారీ ఓనర్ ను అందరినీ తారీఫ్ చేయాల్సిందేనబ్బా. మనుషులనే పట్టించుకునే జమానాల ఓ గుడ్ల గూబ కోసం గింత మంది గిన్ని తీర్ల తనలాడుతుండ్రంటే మామూలు ముచ్చట కాదు మరి.